అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు, ఆయన నోటి నుండి వచ్చిన మాటలు డిస్కస్ చేసుకుంటూ దాని నుండి మనం ఏమి నేర్చుకోగలమో పరిశీలించుకుంటూ మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. అలాంటిదే ఈరోజు ఇంకో సందర్భాన్ని మనం చూద్దాం. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, యేసుక్రీస్తు వారే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఏంటంట? మనుష్యులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు రెండు విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఒకటి క్షమింపగలిగే పాపం, రెండు క్షమాపణే లేని పాపం. కొంతమంది క్రైస్తవులు ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది మతోన్మాదులు కూడా ఈ వచనాన్ని క్రైస్తవులకి తప్పుగా బోధిస్తూ క్రైస్తవుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి అసలు ఈ క్షమాపణ ఉన్న పాపం, క్షమాపణ లేని పాపం ఏంటి? వీటి మధ్య తేడా. దీనికే ఇంకో పేరు కూడా ఉంటుందండి. కొంతమంది మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము అని కూడా దీనికే పేరు పెడతారు. అది మనకి మొదటి యోహాన్లో కనపడింది. అది కూడా చూద్దాం, చూడండి ఒకసారి అందరూ. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దానిని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు. ఇక్కడ యోహాన్ గారు కూడా రెండు విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటి మరణకరమైన పాపము, రెండు మరణకరము కాని పాపం. నీ సహోదరుడు ఎవడైనా తప్పు చేస్తే నువ్వు వెంటనే వాడిని, ఒరే నువ్వు నరకానికి పోతారా అదిరా ఇదిరా అని గద్దించొద్దు. నువ్వు వాడి మీద కోపడొద్దు, నువ్వు వాడి మీద ఈర్ష పెట్టుకోవద్దు. వాడి గురించి ప్రార్థన చెయ్యి, వాడికి వాక్యం చెప్పు. నువ్వు ప్రార్థన చేస్తే అతడు చేసిన పాపం నుండి బయటపడే అవకాశాన్ని దేవుడు కలగజేస్తాడు. అంటే మరణకరము కాని పాపం ఎవడైనా చేస్తే నువ్వు అతడి గురించి ప్రార్థన చేయి అంటున్నాడే కానీ మరణకరమైన పాపం ఒకటి ఉంది, దాని గురించి నువ్వు ప్రార్థన చేసినా వేస్ట్, కాబట్టి నువ్వు ప్రార్థన చేయమని నేను నిన్ను కోరుకోవట్లేదు అంటున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేసినా కానీ పోని పాపం ఒకటి ఉంది, క్షమాపణే లేని పాపం ఒకటి ఉంది, మరణకరమైన పాపం ఒకటి ఉంది. అదేంటి? యేసుక్రీస్తు వారు మరలా ఏమంటున్నారు? మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడేవాడికి పాప క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవాడికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు, తండ్రి, పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురు కూడా ఒకటే అని చెప్పారు కదండి. మీరు వ్యక్తులుగా వేరువేరైనప్పటికీ ఒకటే నామం, ఒకటే లక్షణాలు, ఒకటిగా ఉన్నారని మీరు చెప్పారు కదా. మరి మనిషి కుమారుడికి వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేస్తే అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన తప్పు, తండ్రికి వ్యతిరేకమైన తప్పు కూడా అవుద్ది కదా. పరిశుద్ధాత్మని తిడితే అది యేసుప్రభుని తిట్టినట్టు, తండ్రిని తిట్టినట్టే అవుతుంది కదా. యేసుప్రభుని తిడితే తండ్రిని పరిశుద్ధాత్మని తిట్టినట్టే అవుతుంది కదా. మరి ఒకదానికి పాప క్షమాపణ ఉంది, ఇంకో దానికి పాప క్షమాపణ లేదు అంటే మేము కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అందుకే ఈ వీడియో సపరేట్గా చేయడం జరుగుతుంది. చాలా కాన్సన్ట్రేషన్గా అయినండి. నేను బైబిల్ ఎలా చదవాలి అని మన 30 వీడియోలు బైబిల్ కోర్సులో కూడా చెప్పాను. బైబిల్ చదివేటప్పుడు భావాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. అక్షరానుసారంగా చదువుకుంటూ వెళ్ళామనుకోండి, దేవుడు మనకు చెప్పాలనుకున్న విషయాలు మనకు అర్థం కావు. అక్షరాల దగ్గర మనం ఆగిపోతాం. బైబిల్ని ఎప్పుడు కూడా అక్షరానుసారంగా కాదు, భావానుసారంగా ఆలోచించాలి. ఈరోజు మనం ఆలోచిద్దాం, మనుష్య కుమారునికి వ్యతిరేకమైన పాపం అంటే ఏంటి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపము అంటే ఏంటి. ఓకేనా? ఫస్ట్ అసలు ఈ విషయం మనకు అర్థం అవ్వాలి అంటే బైబిల్లో కొన్ని డెఫినేషన్స్ మనకు అర్థం అవ్వాలి. ఏంటి ఆ డెఫినేషన్స్? పాపం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి. దీన్నే పౌలు గారు మూల పాఠాలు అంటారు. మూల పాఠాలు అంటే ఏంటి చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి. నిర్జీవ క్రియలు అంటే ఏంటి? జీవాన్ని ఇవ్వనివి. యేసుక్రీస్తు వారు అంటారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కాకుండా మిగిలినవన్నీ నిర్జీవమైనవి. అంటే భూమి మీద ఉండే డబ్బు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీ కూడా నిర్జీవమైనవి. ప్రార్థన, వాక్యము,
విశ్వాసము, సంఘము ఇవన్నీ కూడా జీవాన్ని కలిగించేవి. నిర్జీవమైన వాటిని విడిచిపెట్టి మారు మనస్సు పొందుటయు. మారు మనస్సు అంటే ఏంటి? అప్పుడు దాకా దేవుణ్ణి తెలుసుకోకముందు పాపాలు చెయ్యడానికి ప్రోత్సహించే మన మనసుని, పాపాలు చేస్తూ ఉన్న మన మనసుని ఇక నుండి నేను పాపాలు చేయను, పరిశుద్ధంగా ఉంటాను, తప్పులు చేయను, మంచి కార్యాలే చేస్తాను అని పాప మనస్సుని మంచి వైపుకి మార్చుకోవడం. మారు మనస్సుని మార్చుకోవడం. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలి విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటి? చాలామందికి నమ్మకానికి విశ్వాసానికి తేడా తెలీదు. విశ్వాసము అంటే కేవలం ఒకళ్ళని నమ్మడం మాత్రమే కాదు. విశ్వాసము అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్తాడు కదా, అదృశ్యమైనవి. దేవుడు కనబడ్డం, పరలోకం కనబడదు. యేసుక్రీస్తు వారు రెండోసారి రావడం, మొదటిసారి రావడం మనం చూసామా? చూడలా. అయినా కానీ విశ్వసిస్తున్నాం. అదృశ్యమైనవి ఉన్నాయి అని వాటి కోసం నిరీక్షించడం. నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము అంటాడు విశ్వాసం. అంటే మీరు క్రైస్తవులై ఉండి యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తాడు అని మీరు నమ్మట్లేదు అనుకో, మీకు విశ్వాసం లేదు. యేసుక్రీస్తు వారు దేవుడు అని కేవలం నమ్మడం మాత్రమే కాదు, ఆయన రెండవసారి వస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు, ఒకవేళ మనం చెడ్డగా ఉంటే నరకాన్ని ఇస్తాడు అని ఆయన రాకడ కోసం నిరీక్షించడం, వెయిట్ చేయడం, ఆయన ఎప్పుడు వస్తాడా అని సిద్ధపాటు కలిగి ఉండడం, దీన్ని విశ్వాసం అంటారు. మీరు యేసుప్రభుని నమ్ముతున్నారు కానీ యేసుప్రభు రెండో రాకడికి మీరు సిద్ధపడట్లా, మీకు విశ్వాసం లేదు. మీరు యేసుప్రభుని నమ్ముతున్నారు కానీ యేసుక్రీస్తు వారు అసలు రెండోసారి వస్తారనే మీరు నమ్మట్లా, పరలోకం ఉందనే మీరు నమ్మట్లా, అప్పుడు మీకు విశ్వాసం లేదు. విశ్వాసము అంటే నమ్మకం కాదు. విశ్వాసము అంటే అదృశ్యమైనవి, పరలోకం, యేసుక్రీస్తు వారు రెండవ రాకడ, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మి వాటి కోసం నిరీక్షించడం, వెయిట్ చేయడాన్ని విశ్వాసం అంటారు. నిర్జీవ క్రియలను విడవాలి, మారు మనస్సు పొందాలి, విశ్వాసము కలిగి ఉండాలి, బాప్తిస్మము గుర్చిన బోధ. బాప్తిస్మం గురించి ఆల్రెడీ మా దగ్గర చాలా వీడియోస్ ఉంటాయి. ఒక గుర్తు, నువ్వు మారు మనసు పొందావు అనడానికి ఒక గుర్తు, పరిశుద్ధాత్మని పొందుకుంటున్నావు అనడానికి ఒక మార్గం. బాప్తిస్మం గుర్చిన బోధ, హస్త నిక్షేపము. హస్త నిక్షేపం గురించి ఆల్రెడీ మనం ఆత్మవరాలు, అపోస్తల కార్యాలు మాట్లాడినప్పుడు మాట్లాడుకున్నాం. ఎవరికైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. హస్త నిక్షేపములు, మృతుల పునరుద్ధానము. చాలామంది అసలు పరలోకం ఉంది, నరకం ఉంది, మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి మహిమా శరీరాన్ని ధరించుకుంటాం అనే విషయాన్ని నమ్మరు. మృతుల పునరుద్ధానం అంటే ఈ శరీరాన్ని, ఈ భూమి మీద అంతా టెంపరీ, ఈ అశాశ్వతమైన జీవితాన్ని వదిలేసి మనం శాశ్వతమైన జీవితంలోకి వెళ్తాం. శాశ్వతమైన జీవితం పరలోకంలో, నరకంలో ఉంటుంది. భూమి మీద కొంతకాలం మాత్రమే అని నమ్మి ఎవరైతే రెండవసారి యేసుప్రభు వారు వచ్చినప్పుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు అని నమ్ముతారో వాళ్ళు మృతుల పునరుద్ధానం పొందుతారు. ఎవరైతే ఇదే జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా బతుకుతారో వాళ్ళు కూడా పొందుకుంటారు, కానీ నిత్యమైన నరకాన్ని పొందుకుంటారు, నిత్యమైన పరలోకాన్ని పొందుకోరు. సో నిత్యమైన జీవితాన్ని, పరలోకములో ఉండే జీవితాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? మృతుల పునరుద్ధానం గురించి తెలుసుకోవాలి, భూమి మీదవన్నీ టెంపరీ అని తెలుసుకోవాలి, ఆ శాశ్వతమైన జీవితం గురించి మనం వెయిట్ చేయాలి. మృతుల పునరుద్ధానము ఇవన్నీ చెప్పాడు కదా, వీటన్నిటిని ఏమంటున్నాడు చూడండి. మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తు గురించిన మూలోపదేశములు మాని. ఇవన్నీ కూడా మూల పాఠాలంట. మూల అంటే అతి బేసిక్ పాయింట్స్. బిల్డింగ్ కట్టినప్పుడు బేస్మెంట్ వేస్తారు, బేస్మెంట్ చూసినప్పుడు ఇల్లు కనబడదు, ఇప్పుడే స్టార్ట్ చేసాం అంటాడు, అవునా కదా? కానీ ఆ బిల్డింగ్ నిలబడాలంటే బేస్మెంట్ చాలా అవసరం, పునాది చాలా అవసరం. ఇవన్నీ కూడా పునాదులే. ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం, ఇవన్నీ కూడా పునాది. ఈ పునాది మీద ఏమవ్వాలి? మీరు సంపూర్ణులగుటకు సాగిపోదుము. విశ్వాసంలో మీరు సంపూర్ణులగుతా వెళ్ళాలి. పోయిన వారం మాట్లాడుకున్నాం విశ్వాసంలో పరిపూర్ణులు అవ్వాలంటే మనం ఏం చేయాలి అని. అంటే మూల పాఠాలు నేర్చుకున్న తరువాత విశ్వాసంలో మనం పరిపూర్ణులవుతూ వెళ్ళాలి. ఈ మూల పాఠాల్లోనే పాపం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి డెఫినేషన్, ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో డెఫినేషన్ చూసాం కదా, మారు మనసు అంటే ఏంటో డెఫినేషన్ చూసాం కదా. పాపము అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని మనకు బైబిల్లో ఉంటుంది. పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపం. ఆజ్ఞని అతిక్రమించడం పాపం, ఆజ్ఞని పాటించడం ప్రేమ. ఆజ్ఞల్ని అనుసరించి నడుచుటయే ప్రేమ అని ఉంటుంది. ఆజ్ఞల్ని అతిక్రమించడం పాపం, ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం ప్రేమ. మనం అలా దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ఆయన ఆజ్ఞల్ని అనుసరించినప్పుడు మనకి పరిశుద్ధత అనేది వస్తుంది. పాపం అంటే ఏంటో అర్థమైంది, పరిశుద్ధత అంటే ఏంటో అర్థమైంది, ప్రేమ అంటే ఏంటో అర్థమైంది, విశ్వాసం అంటే ఏంటో అర్థమైంది, నిరీక్షణ అంటే ఏంటో అర్థమైంది, బాప్తిస్మం అంటే ఏంటో అర్థమైంది. మూల పాఠాలు, బేసిక్స్ మనం నేర్చుకున్నాం కదా. ఈ బేసిక్స్ ఎవరికైతే అర్థం కావో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కూడా అర్థం కాదు.
అక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ లేదు అన్నాడు కదా. ఆ మాట మనం అర్థం చేసుకోవాలంటే ఈ బేసిక్స్ అన్నీ కూడా మనకి అర్థమయ్యి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు బేసిక్స్ అన్నీ క్లియర్ కదా. ఇప్పుడు మరలా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆలోచిద్దాం. మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ లేదు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు, పరిశుద్ధాత్మ కొన్ని మాటలు చెప్తారా? పరిశుద్ధాత్మ ఏ పనులు అయితే చెప్తాడో అవి యేసుక్రీస్తు వారు చెప్పినాయే కదా. ఒకసారి అందరూ చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. అంటే యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే చెప్పాడో అయ్యే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురికి ఒకటే నామం ఇవ్వబడింది. అంటే యేసుక్రీస్తు వారు ఏదైనా చెప్తే తండ్రి చెప్పినట్టే, పరిశుద్ధాత్మ చెప్పినట్టే. పరిశుద్ధాత్మ ఏదైనా చెబితే అది యేసుక్రీస్తు వారు చెప్పినట్టే, తండ్రి చెప్పినట్టే. ముగ్గురు ఒకటే మాట మీద ఉంటారు తప్ప యేసుక్రీస్తు ఒక మాట, పరిశుద్ధాత్మ ఒక మాట చెప్పరు. సో ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని తిడితే పరిశుద్ధాత్మను తిట్టినట్టే, యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా పాపం చేస్తే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసినట్టే. మరి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే పాపక్షమాపణ లేదు అని ఎందుకు అన్నాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి దానికి కూడా సంపూర్ణత, పరిపూర్ణతను తీసుకొస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి మనిషిని సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోకి, సత్యము కాదు సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో దాన్ని కంప్లీట్ చేస్తాడు, అంటే పరిపూర్ణం చేస్తాడు అనేది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పని. ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకున్నాం, బాప్తిస్మం తీసుకోగానే పాపక్షమాపణ పొందుకున్నాం. అయితే మనం పరిపూర్ణులు అవడానికి, సర్వసత్యంలో మనం నడిపించడానికి, చివరి వరకు మనకి తోడుండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. ఇదే కదా మనం పోయిన మెసేజ్లో కూడా మాట్లాడుకున్నాం. అంటే పరిపూర్ణం చేసే పని, సర్వసత్యములోనికి నడిపించే పని, సంపూర్ణం చేసే పని ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడిది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు క్లియర్గా అర్థం అవడానికి. ఒకడు రైలు పట్టాల మీద పరిగెడుతున్నాడు. ఒరే నువ్వు రైలు పట్టాల మీద పరిగెత్తొద్దురా అని చెప్పాం వాడికి. వాడు ఎనలా వెళ్ళిపోతానే ఉన్నాడు. రెండో వ్యక్తి చెప్పాడు సేమ్ మాట, అతడు ఎనలా. మూడో వ్యక్తి చెప్పాడు, అప్పుడు కూడా ఎనలా. నాలుగో వ్యక్తి చెప్పే లోపు ఏమైందంటే ట్రైన్ వచ్చింది, గుద్దింది, చచ్చిపోయాడు మనోడు. ఇప్పుడు మొదటి వ్యక్తి బాబు రైల్వే పట్టాల మీద పరిగెత్తొద్దు, ట్రైన్ వస్తుంది చచ్చిపోతావు అని మొదటి వ్యక్తి ఏదైతే చెప్పాడో నాలుగో వ్యక్తి కూడా అదే చెప్పాడు. కానీ మొదటి వ్యక్తి చెప్పినప్పుడు అతడు బతుకున్నాడు, నాలుగో వ్యక్తి చెప్పినప్పుడు అతడు చనిపోయాడు. ఏంటి తేడా? మొదటి వ్యక్తి చెప్పినప్పుడు అది ఇంకా మరణకరము కాలేదు, నాలుగో వ్యక్తి చెప్పేసరికి అదేమైపోయింది? మరణకరమైన పాపంగా మారిపోయింది. అంటే యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్తారో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే చెప్తాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని పరిపూర్ణం చేస్తాడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని నువ్వు ఒకసారి అన్నావు, యేసుక్రీస్తు వారు రెండో ఛాన్స్ ఇస్తారు నీకు మళ్ళీ ఆయన్ని నమ్ముకోవడానికి. రెండోసారి కూడా అన్నావు, మూడో ఛాన్స్ ఇస్తాడు, నాలుగో ఛాన్స్ ఇస్తాడు. యేసుక్రీస్తు వారు దేవుడు అని నువ్వు నమ్ముకునేంత వరకు నీకు అవకాశాలు ఇస్తానే ఉంటాడు. నువ్వు అలాగే ఉన్నావు అనుకో, నీ హృదయాన్ని కఠినపరుచుకొని యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని నువ్వు అట్లాగే ఉండిపోయావు అనుకో, అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం. ఎందుకంటే అంటే నువ్వు ఇక అందులో పరిపూర్ణత, యేసుక్రీస్తు వారిని నమ్మను అని పాపంలో పరిపూర్ణ స్థాయికి వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం చేశావు, అందుకని నువ్వు చచ్చిపోతావు. అర్థమైందని నేను చెప్పింది? సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినను విననివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణించును అని ఉంటుంది. ఎన్నిసార్లు గద్దించినను విననివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణిస్తాడంట. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఇప్పుడు నరహత్య అనేది ఉంది. నరహత్య చేసిన వాడిని క్షమింపగలిగే శక్తి యేసుక్రీస్తు రక్తంలో ఉందా లేదా? ఉంది. కానీ వాడు ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు వాడికి ఒరే ఇది నరహత్య తప్పు అని ఎన్నిసార్లు దేవుడు వాడిని గద్దించుదామని చూసినా వాడు వినకుండా అదే పాపం చేసుకుంటా వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు ఏమైపోతాడు? పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం చేశాడు కాబట్టి నరకానికి వెళ్ళిపోతాడు. అంటే
పాపం అనేది మరణకరము కాదు, కానీ ఆ పాపం నుండి నేను బయటికి రాను అని నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు అంటే అప్పుడు అది నీకు మరణకరమైన పాపంగా మారిద్ది, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపంగా మారిద్ది. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భంలోనే అక్కడ ఏం జరిగింది? 12వ అధ్యాయం ఒకసారి చూడండి, మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దెయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడును, ఆయన వాడిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపుగలవాడయను, ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుచుండిరి. యేసుక్రీస్తు వారు ఒక అతన్ని స్వస్థపరిచారు. స్వస్థపరిచినప్పుడు పరిసయ్యులు అక్కడుండి అది జరిగింది అని వాళ్ళ కల్లారా చూసి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన దెయ్యం, దేవుడు కాదు అంటున్నాడు. అంటే దెయ్యంతో పోల్చారు ఆ కార్యాన్ని, దేవుడు చేసినట్టుగా ఒప్పుకోవాలా. అందుకని వాడుతున్నాడు యేసుక్రీస్తు వారు, ఒరే నేను మీ ముందు ఎన్ని కార్యాలు చేశాను, ఎన్ని స్వస్థతలు చేశాను, ఫస్ట్ సారి మీరు నమ్మలేదంటే ఓకే, రెండోసారి మీరు నమ్మలేదంటే ఓకే, మీ ముందు ఇన్ని స్వస్థతలు చేస్తున్నా కానీ మీరు ఇంకా నన్ను నమ్మకుండా, మీరు ఇంకా ఇక్కడ జరిగిన అద్భుత కార్యాన్ని గుర్తించకుండా మీరు మీ హృదయాన్ని కఠినపరుచుకున్నారు కదా. మొదటిసారి నేను చేసిన స్వస్థతను మీరు నమ్మనప్పుడు దేవుడు మీకు ఇంకో అవకాశం ఇచ్చాడు. అంటే మనిషి కుమారునికి వ్యతిరేకమైన తప్పు మీరు చేశారు, క్షమించాడు దేవుడు. మరలా రెండోసారి క్షమించాడు దేవుడు. ఇక ఎన్నిసార్లు జరిగినా మీరు అలాగే మీ హృదయాన్ని కఠినపరుచుకున్నారు కాబట్టి ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం. ఇప్పుడు దాకా మీరు నన్ను వ్యతిరేకించారు కాబట్టి మీకు పాపక్షమాపణ ఉంది, కానీ మీరు ఇక ఎప్పటికీ నన్ను నమ్మకుండా అదే ఉద్దేశంతో మీరు ఉందాం అనుకుంటున్నారు కాబట్టి ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం, మీకు ఇక క్షమాపణ లేదు అని ఫిక్స్ చేసి చెప్పాడు. మీకు అర్థమైందని నేను చెప్పింది? దొంగతనం పాపమే, క్షమింపగలిగే పాపం. దేవుడు నువ్వు మారు మనసు పొందితే క్షమిస్తాడు. అయినా నువ్వు మానకుండా దొంగతనాలు చేసుకుంటానే పోయావు అనుకో, అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపంగా మారిపోయింది, అది మరణకరమైన పాపంగా మారిపోయింది. ఇక నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అబద్ధం పాపమే, అది క్షమింపగలిగే పాపం. నువ్వు మారు మనసు పొందలేదనుకో, అలా అబద్ధాలు ఆడుతానే వెళ్ళిపోయావు అనుకో, ఆ అబద్ధమే నీకు మరణకరమైన పాపంగా మారిపోయింది. అంటే ఏ పాపమైనా కానీ క్షమింపగలిగే పాపం, కానీ నీ హృదయాన్ని కఠినపరిచేసుకుని నేను ఇంకెప్పటికీ ఆ పాపం మానను అని అందులోనే ఉండిపోయావు అనుకో, ఆ పాపమే నీకు మరణకరమైన పాపంగా మారిపోయింది, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపంగా మారిపోయింది, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. మీకు అర్థమైందని నేను చెప్పింది? ఇప్పుడు రెండవసారి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నరకంలో ఎవరు ఉంటారు అని ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ దేవుడు ఎవరెవరు ఉంటారంట నరకంలో? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. యాక్చువల్గా దొంగతనాలు చేసిన వాళ్ళు మారి యేసుప్రభుని నమ్ముకున్నారా లేదా? నరహత్యలు చేసి మారు మనసు పొంది యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా లేదా? అబద్ధాలాడి మారు మనసు పొంది యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా లేరా? వాళ్ళందరికీ రాని నరకం వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం చేస్తారు. అంటే ఇక ఆ పాపానికి క్షమాపణే లేదు అన్నట్టుగా వాళ్ళే చేసుకున్నారు దాన్ని. ఎన్నిసార్లు గద్దించినా వినలేదు, చివరికి అది మరణకరమైన పాపంగా మారిపోయింది వాళ్ళకి. నువ్వు మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు, మారు మనసు పొందకుండా అలాగే ఉంటే అదే నీకు మరణకరమైన పాపంగా మారిపోద్ది. చెయ్యొద్దన్నవి చేసినా పాపమే, చెయ్యమన్నవి చెయ్యకపోయినా పాపమే. పాపం అంటే ఒకటే, ఆజ్ఞాతిక్రమే పాపం. ఆజ్ఞని అతిక్రమించిన ప్రతి ఓడికి యేసు రక్తం, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం ఏ పాపాన్నైనా కడగలదు. వ్యభిచారైనా, నరహత్యైనా, దొంగతనం చేసినోడైనా ఎవడైనా కానీ మారు మనసు పొందితే వాడిని క్షమింపగలిగే శక్తి యేసుక్రీస్తు వారి రక్తానికి ఉంది. అయితే యేసు రక్తం ఎవరిని క్షమించదు అంటే ఎవడైతే మారు మనసు పొందడో, వాడి హృదయాన్ని కఠినం చేసేసుకుంటాడో, నేను ఇంకా ఈ పాపంలోనే ఉంటాను అంటాడో, వాడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం చేస్తున్నాడు, వాడు నరకానికి పాత్రుడు. రైల్వే పట్టాల మీద ఒకడు పరిగెడుతున్నాడు. సేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. రైల్వే పట్టాల మీద ఒకడు పరిగెడుతున్నాడు. ఫస్ట్ టైం ఏదైతే గద్దిస్తున్నాడో, ఒరే పరిగెత్తొద్దురా చచ్చిపోతావురా అని, ఆ మాట కరెక్టే, కానీ అది ఇంకా వాడికి మరణకరంగా మారిపోలా. యేసుక్రీస్తు వారిని రిజెక్ట్ చేశాడు పౌలు గారు ఏం చేశారు? ఎవరైతే యేసుప్రభు నమ్ముకున్నారో వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ అది మరణకరంగా మారకముందే దేవుడు దర్శనం ఇచ్చాడు. పౌలు గారు మారు మనసు పొందారు. దేవుడు దర్శనం ఇచ్చినా కానీ పౌలు గారు మారు మనసు పొందలేదనుకో, పౌలు గారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం చేసినోడు అవుతాడు, నరకానికి వెళ్ళిపోతాడు.
అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకమైన పాపము అంటే ఒకసారో, 2 సార్లో, 3 సార్లో యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించడం, యేసుక్రీస్తు వారి ద్వారా జరిగిన కార్యం స్వస్థత అవ్వచ్చు, పరిశుద్ధాత్మ ద్వారా ఏదైనా కార్యం జరగడం అవ్వచ్చు, దేన్నైనా కానీ వ్యతిరేకించినప్పుడు అది మొదటిసారి అయితే పాపం అవుద్ది. నువ్వు అట్లాగే ప్రతిసారి వ్యతిరేకిస్తా నీ హృదయాన్ని కఠినం చేసేసుకున్నావు అనుకో, అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం అవుద్ది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దేన్నైనా పరిపూర్ణం చేస్తాడు. ఇప్పుడు మనలోకి వచ్చాడు, బాప్తిసం తీసుకున్న తర్వాత మన విశ్వాసాన్ని ఆయన పరిపూర్ణం చేయాలి. ఆత్మని ఆర్పకూడదు. ఆత్మని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? రగిలిస్తూ ఉండాలి. మనం ఆత్మానుసారంగా స్టార్ట్ చేసి శరీరానుసారంగా పరిపూర్ణం అవ్వకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 3:3 చెప్తాడు కదా, మీరు ఆత్మానుసారంగా స్టార్ట్ చేసి శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారు. ఏంటి? ఆత్మానుసారంగా స్టార్ట్ చేసినప్పుడు ఆత్మానుసారంగానే పరిపూర్ణులు అవ్వాలి. మనలో 20% మంచి ఉంది, 80% చెడు ఉంది. ఆ 80% చెడుని మనం పోగొట్టుకోవాలి. 80% మంచి ఉంది, 20% చెడు ఉంది. ఆ 20% చెడుని మనం పోగొట్టుకోవాలి. అలా మనం పోగొట్టుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చి మనకి సహాయం చేస్తాడు. నేను పోగొట్టుకోను, నేను ఇంకా 20% చెడుని 100% చెడు చేస్తాను, 50% చెడుని 100% చెడు చేస్తాను, ఇక పూర్తిగా నేను యేసుప్రభు నమ్మకుండా, బైబిల్ నమ్మకుండా, బైబిల్లోనే పాటించకుండా నేను ఇట్లాగే ఉంటానని నువ్వు అన్నావు అనుకో, అదే నీకు మరణకరమైన పాపంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపంగా మారిపోయింది. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి యేసుప్రభు చెప్పారు కదా అక్కడ పరిసయ్యులతో, మీ ముందు నేను ఎన్ని చేసినా మీరు నమ్మట్లా, మీ హృదయం కఠినమైపోయింది, ఇక అది మరణకరమైన పాపం, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం అని యేసుక్రీస్తు వారు పరిసయ్యుల దగ్గర చెప్పడం చూసాం కదా. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే అననీయ సప్ఫీరా కనబడతారు మనకి అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో. అంటే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ఆస్తి అమ్మారు, సగం దాచుకున్నారు. చెప్పమని అపోస్తలుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము సగం దాచుకున్నాం అని చెప్తే బాగానే ఉండేది, కానీ మేము మొత్తం ఇచ్చేస్తున్నాం అని అబద్ధం చెప్పారు. అపోస్తలులు అడిగారు, అమ్మా చెప్పండి మీరు ఇదేనా, నిజం చెప్పమని వాళ్ళు 2-3 సార్లు అడిగారు. అయినా కానీ ఏమయ్యారు? చెప్పకుండా అదే అబద్ధాన్ని కంటిన్యూ చేసుకున్నారు. అంటే వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకున్నారు కాబట్టి ఏమైపోయింది? శిష్యులు అక్కడే చచ్చిపోతా ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయారు. అంటే మరణకరమైన పాపంగా మారిపోయింది అది. మరి ఇంటి దగ్గర కూడా చేశారు కదా తప్పు అంటే దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తాడు. ఎవరికి ఎన్ని అవకాశాలు ఇస్తాడో తెలియదండో, మన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది అది. ఒకటికి 2 అవకాశాలు ఇవ్వచ్చు, ఒకటికి 20 అవకాశాలు ఇవ్వచ్చు, ఒకటికి 200 అవకాశాలు ఇవ్వచ్చు. మనల్ని బట్టి ఉంటుంది అది, మన హృదయాన్ని బట్టి ఉంటుంది అది. కానీ మనం చివరి అవకాశంలో ఉన్నామా, ఇంకొక అవకాశం మనకి మిగిలిందా లేదా మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడూ పాపం చేయకుండా ఉండాలి. ఏమో నేను అబద్ధాలు ఎక్కువ ఆడుతున్నా, దేవుడు ఆల్రెడీ చాలాసార్లు నన్ను క్షమించాడు, ఇంకోసారి అబద్ధం ఆడితే నేను చచ్చిపోతానేమో, నాకు తెలియదు కదా ఎప్పుడు పరిపూర్ణం అవుద్దో, ఎప్పుడు అది మరణకరంగా మారిద్దో నాకు తెలియదు కదా. కాబట్టి ఇప్పటి నుంచి నేను అబద్ధం ఆడకుండా ఉండాలి, ఇప్పటి నుంచి నేను వ్యభిచారం చేయకుండా ఉండాలి, ఇప్పటి నుంచి నేను దొంగతనం చేయకుండా ఉండాలి, ఇప్పటి నుంచి నేను నరహత్య చేయకుండా ఉండాలి. పర్లేదు దేవుడు ఇంకోసారి క్షమిస్తాడు కదా అని చెప్పి తెలిసి పాపం చేశాను అనుకోండి, ఏమంటున్నారు చూడండి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం, మనము సత్యము గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ఆ పాపమునకు బలి ఇక ఉండదు. బలి అంటే క్షమాపణ. ఆ పాపానికి నీకిక క్షమాపణ లేదు. నువ్వు తెలిసి ఏం కాదులే అని పాపం చేస్తూ ఉన్నావు అంటే ఏదో ఒక రోజు అది నీకు మరణకరమైన పాపంగా మారిపోద్ది, అది నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోయింది. సేమ్ ఇలాంటి మాటే మళ్ళీ చెప్తారు చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుడి దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము అని దేవుడే అంటున్నాడు. అంటే ఇక వాళ్ళు నరకానికి పాత్రలు. ఏంటి మళ్ళీ ఇందులో 2 రకాలు ఉన్నాయా? ఒకటి అసలు యేసుక్రీస్తుని నమ్మనోళ్ళు అయితే, 2 నమ్మి బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకొని అయినా కానీ మాకు లోకంలో ఉండే డబ్బే కావాలి, అయినా కానీ మాకు లోకంలో ఉండే కోరికలే కావాలి, ఈ భూ సంబంధమైనవే కావాలి అని తమ హృదయాన్ని కఠినం చేసుకుని తప్పిపోయారంట. అలాంటి వాళ్ళని మరలా నూతన పరచడం అసాధ్యం. దేవుడే ఇది అసాధ్యం అన్నాడు. అసాధ్యము అంటే దాని ఉద్దేశం ఏంటి? అది మరణకరమైన పాపం. యేసుక్రీస్తు వారి రక్తానికి ప్రతి పాపాన్ని కడిగే శక్తి ఉంది. ఎప్పుడు? మనం మారు మనసు పొందినప్పుడు. యేసుక్రీస్తు వారు చిల్లో చచ్చిపోయారు మనందరి కోసం, మనందరి పాపాల కోసం. మరి అందరూ పరలోకం వెళ్ళిపోతామా?
ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. వాళ్ళ పాపాలు మాత్రమే కడగబడతాయి. అంటే యేసుక్రీస్తు వారి రక్తానికి పాపాలు కడిగే శక్తి ఉంది, కానీ అది మనం మారు మనసు పొందినప్పుడు వస్తుంది. మనం మారు మనసు పొందకుండా అలాగే ఉన్నాం అనుకోండి, అది మరణకరమైన పాపం, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం. మీకు అర్థమైందని నేను చెప్పింది? ఇప్పుడు మీ ముందు దేవుడు ఏదైనా కార్యం జరిగించాడు, స్వస్థత అవ్వచ్చు, వాక్యం చెప్పడం అవ్వచ్చు, ఎవరన్నా వాక్యంలో మీరు చేసే పాపాన్ని గద్దించడం అవ్వచ్చు. పాస్టర్ గారు గద్దిస్తారు కదా, ఇదిగో నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఇదిగో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, ఇదిగో నువ్వు నరహత్య చేస్తున్నావు అని గద్దిస్తారు కదా. మనల్ని వాక్య ప్రకారంగా గద్దించిందైనా అవ్వచ్చు, మనం యేసుక్రీస్తుని నమ్మడానికి మన మధ్య ఏదైనా పరిశుద్ధాత్మ కార్యం, స్వస్థతో, ప్రవచనమో ఏదన్నా అయినా జరిగి ఉండొచ్చు. వాటిని నువ్వు ఒక్కసారి నమ్మలేదనుకోండి, దేవుడు ఇంకో అవకాశం ఇస్తాడు, మరలా ఇంకొక అవకాశం ఇస్తాడు, మరలా ఇంకొక అవకాశం ఇస్తాడు. అలా ఎన్నిసార్లు దేవుడు గద్దించినా కానీ నువ్వు వినకపోతే అది మరణకరమైన పాపంగా మారిపోయింది, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపంగా మారిపోయింది. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నువ్వు చనిపోతావు. ఆ పాపానికి ఇక బలి ఉండదు. అలాంటి వాడిని మరలా నూతన పరచడం అసాధ్యము. మరి మరణకరమైన పాపం మనం చేసామో లేదో ఎలా తెలుసుకోవాలి? ఏం లేదండి, మీ హృదయంలో యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, నాలో ఉన్న తప్పులు నేను పోగొట్టుకోవాలి, నేను ఇంకా మారాలి, నేను ఇంకా పరిపూర్ణుడు అవ్వాలి విశ్వాసంలో అన్న ఆలోచనలు మీ హృదయంలో వస్తుంటే మీరు ఇంకా మరణకరమైన పాపం దాకా వెళ్ళలేదు. ఒకవేళ మరణకరమైన పాపం చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఎయిదరాలు చచ్చిపోయన్నా ఉండుంటారు, లేదా మేము ఇక మీరు ఎన్ని చెప్పినా యేసుప్రభు నమ్మం, మేము ఇక ఇక్కడే కొట్టుకుంటాం, ఈ లోకాశల్లోనే ఉంటాము, ఇలాగే డబ్బు కోసమో లేకపోతే వ్యభిచారం కోసమో ఇంకో దానికోసమో భూలోకంలో మాకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి, దేవుడి దగ్గరికి వస్తే అవి కుదరవు కాబట్టి మేము ఆ పాపంలోనే ఉండిపోతాం అని ఎవరైతే అంటారో వాళ్ళు నరకానికి పాత్రులు, అంటే మరణకరమైన పాపం చేసిన వాళ్ళు అవుతారు. ఎవరైతే యేసుక్రీస్తుని ఇంకా నమ్ముకోవాలి, నాలో ఉన్న పాపాలు ఇంకా మానుకోవాలి, నేను ఇంకా పరిపూర్ణుడు అవ్వాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆశ కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. మీ పాపాలు మరణకరమైన పాపాలుగా మారిపోకుండా మీరు చూసుకోండి, మనం చూసుకోవాలి. ఏమో దేవుడు నాకు నెక్స్ట్ ఇచ్చే అవకాశమే చివరి అవకాశమేమో నాకు తెలియదు కదా. మందసం దగ్గర ఒకడు పట్టుకుంటాడు, పట్టుకోగానే చచ్చిపోతాడు. దేవుడు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాడు, ఎవరో పట్టుకోద్దురా అని. ఇక ఆడు దేవుడి మీద విశ్వాసాన్ని ఎన్నిసార్లు పోగొట్టుకున్నాడో అది వాడికి ఆఖరి అవకాశం. ఆ అవకాశాన్ని కూడా వాడు ఉపయోగించుకోలేదు, మందసం పట్టుకోగానే చనిపోయాడు. తనను తాను గర్వించి చచ్చిపోయిన రాజులు ఉన్నారు. ఎన్నిసార్లు దేవుడు వద్దన్నాడు, ఎన్నిసార్లు దేవుడు గద్దించి ఉంటాడు, ఎన్నిసార్లు గద్దించినా వినకుండా ఇక అట్లాగే ఉన్నాడు. అతడి ఆఖరిసారిగా గర్వించినప్పుడు దేవుడి కంటే నేనే గొప్ప, నేను దేవుడితో సమానం అని ఒక రాజు ఆఖరిసారిగా గర్వించినప్పుడు అతడు మరణానికి పాత్రుడయ్యాడు. అంటే మరణకరమైన పాపలోనికి వెళ్ళిపోయాడు. అననీయ సప్పెర ఆఖరిగా దేవుడు గద్దించినప్పటికీ, ఆఖరి అవకాశం ఇచ్చినప్పటికీ వాళ్ళు వినలేదు. ఆ అబద్ధమే వాళ్ళకి మరణకరమైన పాపంగా మారిపోయింది. అంటే పాపాలు మరణకరమైన పాపాలుగా మారకుండా మనం మారు మనసు పొందాలి. మనుష్య కుమారునికి వ్యతిరేకమైన పాపం పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపంగా మారిపోకుండా మనం ముందే దేవుడు మనల్ని గద్దించేటప్పుడే మనం మారు మనసు పొందాలి, మనం విశ్వాసంలో పరిపూర్ణం అవ్వాలి. పాపం మరణకరమైన పాపంగా మారకూడదు. యేసుక్రీస్తు వారిని వ్యతిరేకించిన అనేక మంది తర్వాత యేసుక్రీస్తు వారిని నమ్మారు, మారు మనసు పొందారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, మంచిగా ముందుకు సాగుతున్నారు. కానీ కొంతమంది యేసుక్రీస్తుని వాళ్ళు చచ్చిపోయేంత వరకు వ్యతిరేకిస్తూనే, ఆయన్ని తిడుతూనే, బూతులు తిడుతూనే, మతోన్మాదులు కొంతమంది ఉంటారు కదా, ఇక వాళ్ళు ఎన్ని చెప్పినా మారకుండా అలాగే ఉంటూ నరకానికి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి దేవుడు రెండోసారి, మూడోసారి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం. కొందరికి 10 అవకాశాలు ఇవ్వచ్చు, కొందరికి 100 అవకాశాలు ఇవ్వచ్చు, కొందరికి 1000 అవకాశాలు ఇవ్వచ్చు. ఏ అవకాశం ఆఖరి అవకాశం మనకి తెలీదు. కాబట్టి ప్రతి అవకాశాన్ని ఆఖరి అవకాశంగా మనం భావించి ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకుంటూ విశ్వాసంలో పరిపూర్ణులవుతా వెళ్ళాలి. తెలిసి పాపం చేస్తే గుర్తుపెట్టుకోండి, బలి ఇక ఉండదు. అంటే నరకానికి మనం పాత్రలం అవుతాం. ఆ పాపం మనం చేసామో లేదో ఎలా తెలుసుకోవాలి? మీకు ఆ మార్పు చెందే హృదయం మీకు ఉంది అంటే, ఇంకా పరిపూర్ణులు అవ్వాలి, దేవుడు చెప్పినట్టుగా నేను మార్చుకోవాలి, నన్ను నేను ఇంకా బెటర్ చేసుకోవాలి, విశ్వాసంలో పరిపూర్ణులు అనే మనసు మీకుంటే మీరు మరణకరమైన పాపం దాకా ఇంకా వెళ్ళలేదు. వెళ్లకుండా ఇక నుండి అయినా జాగ్రత్త పడండి. మనందరం కూడా జాగ్రత్త పడదాం అనేది ఈరోజు సందేశం. మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కొంతమంది ఏదైనా స్వస్థత జరిగినప్పుడు ఈ స్వస్థత మీరు నమ్మకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు, ఇది మరణకరమైన పాపం అని చెప్తూ ఉంటారు. అది కూడా తప్పండి. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళల్లో కొంతమంది నిజంగా స్వస్థతలు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ స్వస్థతల్ని బహిరంగంగా జనాల ఎదుట చూపించుకోవడానికి మాత్రమే చేసేవాళ్ళు ఉన్నారు. పాసిబుల్ అయితే మీకు స్క్రీన్ మీద ఒక వీడియో వేస్తాను. ఒక ఆవిడ తన చెయ్యి అద్భుత రీతిలో మామూలు అయిపోయింది, అంతకుముందు వేరేలా ఉండేది, ఇప్పుడు మామూలు అయిపోయింది, ఇది దేవుడు చేసిన అద్భుత కార్యం, పరిశుద్ధాత్మ దేవుడు చేయించిన కార్యం అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది నమ్ముతున్నారు.
చేశారు. కానీ ఇదే స్వస్థత కార్యాన్ని ఆవిడ డబ్బులు తీసుకుని ఇంకో 4-5 పాస్టర్ల దగ్గర కూడా చేసింది. అంటే ఏంటి, విశ్వాసులందరూ కూడా అది పరిశుద్ధాత్మ చేయించిన కార్యమే నమ్మారు కదా, కానీ అది అపవాది చేయించిన కార్యం. అపవాది ఏం చేస్తుంది, వెలుగుదూత వేషం వేసుకుని సంఘంలో కూర్చుని విశ్వాసుల్ని తప్పుదోవ పట్టిద్దామని చూస్తూ ఉంటుంది. కాబట్టి నిజమైన స్వస్థత కార్యాలు ఉన్నాయి. ఇలా అబద్ధంగా డబ్బుల కోసం జనాల ఎదుట చూపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అబద్ధ ప్రవక్తలకి నిజమైన ప్రవక్తలకి, అబద్ధ బోధకులకి నిజమైన బోధకులకి తేడా తెలుసుకోండి. నిజమైన బోధకులు ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి కోసం దేవుని నమ్ముకోండి అని చెప్పరు, పరలోక సంబంధమైన వాటిని నమ్ముకోండి అని చెప్తారు. డబ్బు కోసం, ఇల్లు కోసం, పెళ్లి కోసం, ఉద్యోగం కోసం, వీటి కోసం మాత్రమే యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పడం వేరు. పరలోకం కోసం యేసుప్రభుని నమ్ముకోండి, మీకు అవి అవసరం అనుకుంటే ఇస్తాడు దేవుడు, లేదంటే లేదు, మీరు విశ్వాసాన్ని కోల్పోకూడదు అని చెప్పేవాళ్ళు నిజమైన బోధకులు. వాళ్ళకి వీళ్ళకి తేడా తెలుసుకోండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపము అంటే ఏ పాపమైనా నువ్వు మానకుండా అట్లాగే కంటిన్యూ చేస్తా చివరి వరకు వెళ్ళిపోయావు అంటే అది మరణకరమైన పాపంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపంగా మారిపోయింది. యేసుక్రీస్తు వారి రక్తానికి ప్రతి పాపాన్ని కడిగే శక్తి ఉంది. ఎప్పుడంటే మనం మారు మనసు పొందినప్పుడు మాత్రమే. మారు మనసు పొందకుండా నువ్వు యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తూనే మారు మనసు పొందకుండా నువ్వు యేసుక్రీస్తుని నీ జీవితాంతం వ్యతిరేకిస్తూనే ఉన్నా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అది మరణకరమైన పాపం, అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం. నువ్వు ఆల్రెడీ పరిశుద్ధాత్మని పొందుకొని మారు మనసు పొంది తర్వాత మళ్ళా లోకంలో కలిసిపోయినా కానీ నరకానికి వెళ్ళిపోతావు. అది కూడా మరణకరమైన పాపమే. ఈ రెండింటిని కూడా మీరు అర్థం చేసుకోండి. వాక్య భావాన్ని గుర్తించండి. మనం చేసే పాపాలు మరణకరమైన పాపాలుగా మారకముందే మారు మనసు పొంది, దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన పరిపూర్ణతలోకి మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ మెసేజ్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద, కాల్ చేయండి. నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికి కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఎప్పుడు పుట్టాడు, దేవుడు మనల్ని ఎందుకు చేశాడు, పరలోకాన్ని ఎందుకు చేశాడు, నరకాన్ని ఎందుకు చేశాడు, దెయ్యాన్ని ఎందుకు చేశాడు, దేవదూతలను ఎందుకు చేశాడు, ఇలా అనేక క్వశ్చన్లు 30 వీడియోల్లో బైబిల్ నేర్చుకోండి అనే కోర్సు ఒకటి ఉంది, ఉచితమైన కోర్సు. ఆ కోర్సు మీకు కావాలి అనుకుంటే మీ పేరు, మీరు ఎక్కడ ఉంటున్నారో మీ జిల్లా పేరు నాకు వాట్సాప్ చేసినట్లయితే నేను ఆ కోర్సు మీ అందరికి కూడా పంపిస్తాను. బైబిల్ గురించి ఒక పూర్తి అవగాహన మీరు అందరూ కూడా పొందుకోవాలి. ప్రతి క్రైస్తవుడు బైబిల్ నేర్చుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే మా పరిచర్యలో పాలువారు అవుతారని నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా, ప్రార్థనలు అవసరతలు ఉన్నా మా నెంబర్కి కాల్ చేయమని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. మరలా యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఇంకొక మాట, ఇంకొక ఉపమానంతో ఇంకో రోజు మనందరం కూడా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. అందరికీ వందనాలు. దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం, వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.